విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సతీమణి గౌరవ మంత్రి వర్యులు, శాసనసభ్యులు అన్న క్యాంటీన్ కార్యక్రమం పునః ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేద మంత్రోచ్చారణ మధ్య పూర్ణకుంభంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, గౌరవ మంత్రి వర్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్ పథకాన్ని నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చాలని మంచి ఆశయంతో ఒక చక్కటి భోజనంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న క్యాంటీన్ పథకాన్ని పునః ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అన్న పదం నిలబడకూడదనే మహోన్నత లక్ష్యంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం చేశారు. ఒకసారి గట్టిగా కట్టాల ధ్వనిగా విందాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం ప్రారంభం శోకశుభ పరిణామం. పేదల ఆకలిని తీర్చేటువంటి మహత్తర కార్యక్రమం, ఒక మహాయజ్ఞం ఇది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు టోకెన్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. 20 టోకన్స్ సార్, 20 టోకన్స్ సార్. ఇక్కడ సార్ ఒకటి సార్ టోకెన్ నంబర్ ఇక్కడ కలెక్టర్ ఇవ్వండి. మీరు ఎంతమంది మీరు ఎమ్మెల్యే లోకల్ రండి, పబ్లిక్ ని కూడా రమ్మని, ఆఫీసర్లు పార్టీ కార్యకర్తలు కాదు, అందరూ పైన పెట్టేసామండి. టోకెన్ కొనండి మీరు. అన్న క్యాంటీన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రజలకు మీరంతా ఎన్నికెళ్ళండి. కార్యక్రమం మహోన్నత యజ్ఞం. చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ అందరితో కలిసి ముఖ్యమంత్రి గారికి భోజనం సర్వ్ చేయడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారితో కలిసి ఐఓటీ రిలేటెడ్ టెంపరేచర్ చెక్ చేస్తాం సార్. భోజనం చేయబోతున్నారు. టెంపరేచర్ వెయిట్ టు టెంపరేచర్ వెయిట్ సార్, దట్ ఈస్ టెంపరేచర్. ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే ఇడ్లీ ఉంటుంది. ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, పూరి కావాలంటే పూరి తీసుకోవచ్చు, అసలు ఉప్మా పూరి సూపర్ హిట్, అందులో 2 సార్లు పెట్టాం. తర్వాత లంచ్ డిన్నర్ కూడా ఎవ్రీడే మనం పెరిగిస్తున్నాం, ఓరిస్తున్నాం. వీక్లీ ఒకసారి స్వీట్, ఒక స్పెషల్ రైస్, స్పెషల్ బిర్యానీ లాంటివి కూడా ఇస్తున్నాం. ఇక్కడ నుంచి వస్తారు సార్ బెనిఫిషరీస్.
వచ్చాయండి సార్, సమ్మరికి వచ్చాయండి సార్. మేడం మీరు ప్లేట్లు తీసుకో. ప్లేట్లు తీసుకోండి. నువ్వు మీ ఇద్దరు తీసుకోండి, వాళ్ళు రమ్మంట. stand here. You can stand here and serve sambar. Here. You can stand here. You can stand here. Come from that side. ఇక్కడి నుంచి You want to go inside? Okay. Open it. అవుట్ సైడ్ పోయి రావాలా? అటు సైడ్ పోయి రావాలా? వస్తావా? కమ్. Yes, we'll take మన వాళ్ళందరూ పక్కన రమ్మనండి. రెండమ్మా. రైస్ పెడతారు మీరు, రైస్ పెడితే బాగుంటుందమ్మా. ఫస్ట్ మీరు పెడితే బాగుంటుంది. కమ్. నువ్వే పెట్టు. నువ్వు అక్కడ పెట్టు. మెల్లిగా. ఓకే. పైకి పెట్టు, పైకి ఏమా? అదే అచ్చా. పైకి పెట్టు, కొంచెం పైకి దాన్ని అన్న కదా. అటు చేద్దాం. నమస్కారం. విల్ గో ఆన్ దట్ సైడ్. కాసేపు పట్టండి. మీరు బండి. విల్ గో దేర్. ఆ సైడ్ వెళ్దాం. phone చేస్తారు కదా సార్. One second. Sorry. కొద్దిగా 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 ఎందుకు పెడతా? కొద్దిగా
లిటిల్ తీసుకోండి. ఏంటే బాగున్నారా? ఏమనిపిస్తా ఉంది మీకు? ఆటో డ్రైవరే? మామూలుగా మధ్యాహ్నం భోంచేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట అయితే అదేమా బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతలేదయ్యా. మీరు భోజనం చేయడం వల్ల ఫుడ్గా తింటామయ్యా. సంతోషంగా ఉందండి. రమ్మా రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? 5 రూపాయలు దాకా ఉన్నాయి. 100 రూపాయలు దాకా ఉన్నాయి. 5 రూపాయలు అన్నం పడుతుంది. అదే నువ్వేం చేస్తావా? స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్ లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజన్ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. సార్ నేను అన్ని డబ్బులండి. నా భార్య క్యాన్సర్ అండి. నాకు ఒక పాప అండి. సార్ షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి? లోన్ వేసుకోండి అంటే ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. బైక్ మెకానిక్ పరంగా ఎక్కువ ఇన్కమ్ కావాలి. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? రాలేదు సార్. BS4 BS6 వరకు ఒకటి కూడా లేదా మీ దగ్గర? BS4 వరకు నేర్చుకున్నాం. BS6 వచ్చేటప్పుడు 2020లో వచ్చినాయి. దానికి ల్యాప్టాప్ సెన్సార్ వెహికల్స్ అయిపోయింది. BS4 వరకు నేర్చుకోగలిగాం. కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాడులు రాలంగా? తమిళనాడు సార్. తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. మీరేం చేస్తారా? కూలి పని చేస్తారు సార్. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం. అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా
70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము కంప్లైంట్స్ ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది. 100 అమెరికన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉండాలని. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అవును సార్. అమ్మా క్యాంటీన్, అవును సార్. ఎట్లుంది అది? తమిళనాడు ముందుగా సార్. పనిచేస్తుంది బాగానే? ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ తగ్గింది. తగ్గించారా? తగ్గించారు. అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మ క్యాంటీన్ మిగతా మాత్రం తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఇబ్బంది పడకుండా క్యాంటీన్ వల్ల ఆపుతుంది. ఏం చేస్తారు? డైలీ లేబర్ సార్, రాత్రి మాది సామాజిక డైలీ లేబర్ 10 మంది పిల్లలు తీసుకెళ్తూ ఉన్నారు సార్. ఏం పని చేస్తారు? కార్పెంటరీ. డైలీ పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చే వరకు 150 అవుతుంది సార్. అన్న గంటల వల్ల 5 రూపాయలు మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు టైంలో కానీ కనీసం కడుపున కూర్చున్నా చదిలేదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేపర్ ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేకపోతే చాలా సంతోషపడుతున్నాం సార్. అన్న క్యాంటీన్ అదేమా, ఇది పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరేం చేస్తారమ్మా? పేరు పిడి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు, ఏం చేస్తావు? డైలీ లేబర్ కూలీ నేను. ఏ పని చేస్తామా? ఏ పని ఉంటే ఆ పని పట్టుకోడి ఏ పనులు చేస్తాను. ఎక్కడ? గుడివాడలో. గుడివాడ గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని ఇచ్చండి. ఇలాగ చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4,000 నోట్లకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటానికి తిండి లేక, వచ్చే సాలీసాలు జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇంటద్దులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయ వల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, మీరు 3 years గా అనౌన్స్ చేసిన రోజు మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం. ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. మీరందరూ ఏమంటారు, ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు 5 ఏళ్ళ నుంచి అని చెప్పి. బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 years పెట్టుకున్నారు. మేమందరం బాగుపడతాం, ఎంతో సంతోషపడ్డారు అందరూ. మనందరికీ ఉందంటే మాకే తీసుకొచ్చి ఇచ్చారు. అడిగేటప్పుడు మాకే ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. వర్షాలు కాలం, వర్షాలు పడి ఇసుకుంటాయి. ఇసుక లేదండి. మాతో పాటు చిరు వ్యాపారం చాలా మంది అమరావతి పనులు ఫుల్ ప్లేట్ అయితే కొంచెం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 2 months. నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తామా నువ్వు? భయం ఎట్లా? మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు. కొంచెం పెరుగు తీసుకుంటా. పెరుగు కొద్దిగా
నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తా ఉందమ్మా? అంటే ఏదమ్మా? అక్కడ భోజనాలు చాలా ఇబ్బందిగా ఉండేది. నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా. నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే వాళ్లే వచ్చేస్తారు. వాళ్లే వచ్చి ఇచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్లిపోతారా? మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా? డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా? కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు. ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు? జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్, షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం. నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చిరిగిపోయాం సార్. బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోతా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. వచ్చి ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపునిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపునిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నువ్వేం చేస్తావమ్మా? చికెన్ పకోడీ బండి సార్ నాది. అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా చితికిపోయి చికెన్ పకోడీ బండి పెట్టుకున్న ప్రస్తుతానికి. ఆ చికెన్ అంతా నువ్వే కొంటావా? నేనే వంట చేయడం కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఏమీ తెలియదు. రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను. ఇంకా రాలేదు పూర్తిగా. పర్లేదు, ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్. రోజుకు ఒక 500-600 మిగులుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాగైనా బతుకు పెట్టాలని, అలా ఫ్యామిలీని నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి. నీ బండి మామూలు బండి? నా తోపుడు బండి సార్ నాకు. దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది సార్. నాకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకి 60 రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా, తోపుడు బండ్లు, అది ఇతనికి ఇప్పించండి. ఇతని ఆదాయం పెరిగాడుగా. ఓకే సార్. మీ పేరు? వంశీకృష్ణ సార్. కొండ. ఓకే అమ్మా. నువ్వు మీ 5 మంది మీరు 5 మంది నలుగురా? 5గురు వెళ్తామండి వ్యాపారానికి. మేము పొరుగురు వెళ్తాం, మామూలుగా అక్కడ కొమ్మునూరు, అంగుళూరు తిరిగి 1 గంటకు వస్తాం. 1 గంటకు వచ్చి వరకు ఫోన్ చేసి వెళ్ళేవాడు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావా? ఇప్పుడు మీరందరూ 5 మంది ఎంత వస్తుంది? మామూలుగా 400-500 వస్తుంది. ఎక్కడ కొంటున్నారు మీరు? మేము చీరాల, గుంటూరు అండి. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు? ఆటోకి ఆటో భూమి 20 రూపాయలు, 40 రూపాయలు రోజుకి అవుతుంది. అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా? మీరే మోసుకొని తిరుగుతారా? దానికి వేరే మార్గం ఏమైనా ఉందా? అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా? ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో ఉండండి, చెప్తాను. మిమ్మల్ని ఇక్కడుండే ఈ 10 మందిని నీ సొంత ఆటోనా, బాడుగా సొంత?
సొంతమే అసలు ఏముంటలేదు సార్ ఏమా వేసుకుంటున్నా రోడ్లు అసలు బాగా మీరు వస్తారని చేద్దాం. వీళ్ళందరినీ ఒకసారి 10 మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు. అలాగే ఇతనిది తోపుడు బండి, పుష్ కార్టు, ఆయన ఆటో, ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి, ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది, ఇతను షాప్ పెట్టుకున్నాడు, చెప్పులు కుడతాడు, అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు, అతను కూలి పని చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు కూలి పని చేస్తావు, గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఏం చేయాలా, హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి ఇవ్వాలా, ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం, కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పావర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. ఏం మాట్లాడుతున్నాం? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం, నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి.